హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలను గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీటినే సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు. సో ఈ ఫీచర్స్లో మొదటిది సుదీర్ఘ మరియు లిఖిత రాజ్యాంగం. అంటే చాలా విస్తృతంగా మరియు సమగ్రమైన వివరణాత్మకమైన రాజ్యాంగం. ఈ ఈ అన్ని అంశాలను లిఖితపూర్వకంగా ఒక డ్రాఫ్ట్ తయారు చేసి మనకు మన రాజ్యాంగ నిర్మాతలు ఇవ్వడం జరిగింది. అందువల్ల ఇది ఒక సుదీర్ఘ మరియు లిఖిత రాజ్యాంగంగా ఏర్పడింది. అయితే ఈ రాజ్యాంగం రాసిన తర్వాత అంటే 1949లో దీనికి వచ్చేసి 395 ఆర్టికల్స్గా, 22 భాగాలుగా, 8 షెడ్యూల్స్గా నిర్మించబడింది. కానీ ప్రస్తుతం రాజ్యాంగంలో సుమారు 465 ప్రకరణలు, 25 భాగాలు, 12 షెడ్యూల్స్ ఉన్నాయి. అంటే కాలక్రమేణా మనం రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేసిన ప్రతిసారి కొన్ని ఆర్టికల్స్ని అయితే యాడ్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఇంత పెద్ద సుదీర్ఘ రాజ్యాంగం రాయడానికి కారణాలు ఏంటంటే ముఖ్యంగా భౌగోళిక అంశాలు, అలాగే చారిత్రక అంశాలు, మరియు ముఖ్యంగా భారత రాజ్యాంగం రాసే టైంలో రాజ్యాంగ సభలో చాలామంది న్యాయకోవిధులు ఉండడం వల్ల వాళ్ళు చాలా వివరణాత్మకంగా చాలా విషయాలు తెలపడం జరిగింది. అందువల్ల భారత రాజ్యాంగం అనేది ఇంత సువిశాలంగా అలాగే సుదీర్ఘంగా చేయడం జరిగింది. రెండవ ఫీచర్ ఏంటంటే మన భారత రాజ్యాంగం అనేది చాలా రాజ్యాంగాల నుంచి అంటే చాలా దేశాల రాజ్యాంగాల నుంచి వాటిలో చాలా అద్భుతమైనటువంటి పాయింట్స్ని తీసుకొని మన రాజ్యాంగానికి యాడ్ చేయడం జరిగింది. ఇలా ఎందుకు చేశారంటే కొన్ని దేశాలలో వాళ్ళ రాజ్యాంగాలలో ఉన్నటువంటి కొన్ని అద్భుతమైన సందేశాలు, అలాగే ప్రజలకు ఉపయోగపడే కొన్ని విషయాలను మనం కూడా తీసుకోవడం ద్వారా మనకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో మన వాళ్ళు వేరే రాజ్యాంగాల నుంచి కొన్ని అంశాలు తీసుకోవడం జరిగింది. అలాగే మన రాజ్యాంగం మూడవ లక్షణం వచ్చేసి దృఢమైన రాజ్యాంగం మరియు అదృఢమైన రాజ్యాంగం. ఈ రెండిటి యొక్క సమ్మేళనమే భారత రాజ్యాంగం. అంటే భారత రాజ్యాంగం అనేది దృఢంగా ఉంటుంది మరియు అదృఢంగా ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే భారత రాజ్యాంగం దృఢంగా ఎప్పుడు ఉంటుందంటే కొన్ని సవరణలు భారత రాజ్యాంగాన్ని మార్చలేవు. సో పార్లమెంట్లో చేసే కొన్ని చట్టాల ద్వారా కూడా భారత రాజ్యాంగాన్ని అయితే మార్చలేము. కానీ కొన్ని సందర్భాలలో అంటే మరికొన్ని సంఘటనలను, మరికొన్ని విషయాలను మనం కొన్ని అమెండ్మెంట్స్ ద్వారా భారత రాజ్యాంగాన్ని మార్చవచ్చు. సో అలాంటి సందర్భాన్ని మనం అదృఢ రాజ్యాంగం అంటాము. వాటిని మనం టచ్ చేయలేనటువంటి అంశాలను దృఢమైన రాజ్యాంగంగా పరిగణించబడుతుంది. సో ఇదొక సైలెంట్ ఫీచర్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఏకకేంద్రపు సమైక్య గల వ్యవస్థ. అంటే భారత రాజ్యాంగం సమైక్య తరహా ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది. సాధారణ సమైక్య వ్యవస్థ లక్షణాలు ఇందులో ఉంటాయి. ఉదాహరణకు 2 ప్రభుత్వాలు, అధికార విభజన, రాజ్యాంగ ఔన్నత్యం, రాజ్యాంగంలో దృఢత్వం, స్వతంత్ర న్యాయశాఖ, ద్విసభ మొదలగు విషయాలు ఈ మన పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్నాయి. అయితే భారత రాజ్యాంగంలో ఏకకేంద్ర లక్షణాలు కూడా ఉన్నాయి. అవేంటి? ఒకే రాజ్యాంగం ఉండడం, రాజ్యాంగంలో సరళత్వం ఉండడం, సమగ్ర న్యాయ వ్యవస్థ, కేంద్రంచే రాష్ట్రాల గవర్నర్ల నియామకం, అఖిల భారత సర్వీసులు, అత్యవసర అధికారాలు మొదలైనవి మనకు ఏకకేంద్ర లక్షణాలుగా కనబడుతూ ఉంటాయి. అలాగే మన దగ్గర ఉన్నటువంటి మరొక ఫీచర్ ఏంటంటే పార్లమెంటరీ ప్రభుత్వం. అంటే భారత రాజ్యాంగం అమెరికా అధ్యక్ష తరహా వ్యవస్థను స్వీకరించకుండా బ్రిటిష్ తరహా పార్లమెంటరీ వ్యవస్థను ఎంపిక చేసుకుంది. పార్లమెంటరీ వ్యవస్థలో శాసనసభ, కార్యనిర్వాహక వర్గాల మధ్య సహకారం, సమన్వయం రెండూ ఉంటాయి. అయితే ఈ 2 ప్రభుత్వ శాఖలు అధ్యక్ష తరహా వ్యవస్థలో వేర్పాటు సిద్ధాంతం అంటే డాక్ట్రిన్ ఆఫ్ సపరేట్ ఆఫ్ పవర్స్ని అనుసరిస్తాయన్నమాట. ఈ పార్లమెంటరీ వ్యవస్థని వెస్ట్ మినిస్టర్ తరహా ప్రభుత్వం అని, లేదా బాధ్యతాయుత ప్రభుత్వం అని, లేదా క్యాబినెట్ ప్రభుత్వం అని కూడా అంటారు. రాజ్యాంగం పార్లమెంటరీ వ్యవస్థని కేంద్రంలోనూ రాష్ట్రాలలోనూ ఏర్పరిచింది. భారతదేశంలోని పార్లమెంటరీ తరహా ప్రభుత్వ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎగ్జాంపుల్ నామమాత్ర మరియు కార్యనిర్వహణాధినేతలు ఉండడం. అంటే నామమాత్రంగా ఫర్ ఎగ్జాంపుల్ దేశ రాష్ట్రపతి ఉన్నారు, ఆయన నామమాత్రంగా ఉంటారు. అలాగే కార్యనిర్వహణాధినేతలు అనగా ప్రైమ్ మినిస్టర్ అన్నమాట. మనకు ఎలాంటి రూలింగ్ అయినా సరే ప్రైమ్ మినిస్టర్ నుంచే జరుగుతుంది. అలాగే మెజారిటీ పార్టీ పాలన జరుగుతూ ఉంటుంది. శాసనసభకు కార్యనిర్వాహక వర్గం సమిష్టి బాధ్యత వహించడం, మరియు శాసనసభలో మంత్రుల సభ్యత్వం, ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి నాయకత్వం వహించడం, దిగువ సభ రద్దు చేయడం,
భారత పార్లమెంటరీ వ్యవస్థ బ్రిటిష్ పద్ధతిని అనుసరిస్తున్నప్పటికీ ఈ రెండిటికి మధ్య కొన్ని తేడాలు అయితే ఉన్నాయి.